అందరికీ నమస్తే అండి. మహాసేన రాజేష్ గారు ఇందాక ఒక పోస్ట్ పెట్టారు. ఒక అరగంట అయింది. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఆ పోస్ట్ యాజ్ ఇట్ ఈజ్ నాకు పెట్టి అన్న ఇదేంటి ఇలా పెట్టారు అని అడుగుతున్నారు. సో దాని మీద నేను ఒక అనాలిసిస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. అయితే నేను రాజేష్ గురించి ఏం చెప్పినా కష్టమే, ఏం చెప్పినా అతను నెగిటివ్గానే తీసుకుంటాడు. సరే, నేను చెప్పాల్సింది చెప్పేస్తా. ఎవరు పాజిటివ్గా తీసుకుంటారు, ఎవరు నెగిటివ్గా తీసుకుంటారని మనకు అనవసరం. ఉదాహరణ చెప్తా. ఇప్పుడు అతనికి టీడీపీ సీట్ అనౌన్స్ చేసినప్పుడు, ఫస్ట్ లిస్టులో సీట్ అనౌన్స్ చేసినప్పుడు మహాసేన రాజేష్ ఓ నిప్పు కణం, ఒక మంచి ఫైరు, ఒక మంచి సబ్జెక్ట్ ఉంది, అటువంటి వ్యక్తి, అటువంటి వాయిస్ ఉండాలి అని నేనే అతనికి సీట్ ఇవ్వడాన్ని స్వాగతించాను. మంచి వీడియో చేశాను, మంచి అనాలిసిస్ చేశాను. అటువంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే ఏం జరుగుతుందని. కానీ అతనికి ఏదో సీటు నా వల్లనే పోయినట్టు అతను లాస్ట్లో ఒక వీడియో చేసినప్పుడు నా పేరు కూడా ఎత్తాడు, అతను మన ఛానల్ పేరు కూడా ఎత్తాడు. అతని సీటు అతనే నిలబెట్టుకోలే. ఆయన సీటు పోవడానికి కారణం ఆయనే, వేరే వాళ్ళు ఎవరో కాదు. అతను ఒక ఎమోషన్ కోసమో, ఒక సానుభూతి కోసమో నా సీటు నేను వదిలేసుకుంటానండి, వదిలేసుకోవడానికి సిద్ధమేనండి, పార్టీ కోసం, చంద్రబాబు గారి కోసం, కూటమి విజయం కోసం నా సీటు నేను వదిలేసుకోవడానికి సిద్ధమేనండి అని అన్నాడు. ఆయన అన్నాడు కదా. సో ఫస్ట్ రాంగ్ అక్కడ పడింది, రాంగ్ స్టెప్. ఆయన నోటితో ఆయనే అలా వదిలేసుకోవడానికి సిద్ధం అన్నాడు. కాబట్టి మేబీ పార్టీ ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఆయన్ని పుష్ చేసిందేమో, బాబు నీకు సీట్ ఇచ్చాక ఇలా కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది, నువ్వు డ్రాప్ అయిపో అని పార్టీ చెప్పిందో, లేదంటే అతనే ఆలోచించి సింపతి కోసమో, సానుభూతి కోసమో ఆ నిర్ణయం తీసుకున్నాడో, ఆ ప్రకటన చేశాడో, అలా రకరకాల వాదనలు. ఆ తర్వాత జనసేన పార్టీ వాళ్ళు అక్కడ సీట్ ఇవ్వడానికి జనసేన పార్టీ ఐవీఆర్ఎస్ చేస్తే బీజేపీని, పవన్ కళ్యాణ్ గారిని తప్పుపడుతూ, జనసేన పార్టీని తప్పుపడుతూ ఒక వీడియో, ఆ తర్వాత బీజేపీ వాళ్ళు ఏదో తన సీటు లాగేసుకుంటున్నారని ఒక వీడియో. రాజేష్ గారి విషయంలో ఫస్ట్ నుంచి నాది ఒకటే అభిప్రాయం. నేను గతంలో చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అతనిలో నిలకడ లేదు, స్తబ్దత లేదు, మెచ్యూరిటీ లేదు. ఐఎమ్ రిపీటింగ్ మై వర్డ్స్. నిలకడ లేదు, స్తబ్దత లేదు, మెచ్యూరిటీ లేదు. రాజకీయాల్లో అలాగే సహనం లేదు. రాజకీయాల్లో ఇవన్నీ ఉండాలి. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. ఖచ్చితంగా రాజకీయాల్లో రాణించాలి అంటే ఇవి ఉండాల్సిందే. నిలకడ లేదు అని ఎందుకు అన్నాను? నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను. అతని గురించి నేను చేసిన ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. అతను పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాను వైట్ షర్ట్ వేసుకుంటే అతను కూడా సేమ్ గెటప్ వేసుకొని ఇద్దరు కలిపి అసెంబ్లీకి వెళ్తున్నట్టు బ్యాక్గ్రౌండ్ ఫోటోలు పెట్టుకొని వీడియోలు చేసిన 3 రోజులకే చంద్రబాబు గారిని కలిసి టీడీపీలో జాయిన్ అవ్వడానికి వచ్చాడు. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత మరి చంద్రబాబు గారు అతనిలో ఉన్న ఫైర్ని చూశారు. అరే ఇతనికి వయసు తక్కువ, మంచి ఫైరు, వాయిస్ ఉంది, ప్లస్ అందులోకి ఎస్సీ దళిత కమ్యూనిటీ, ప్లస్ వైసీపీకి వ్యతిరేకంగా మొండిగా పోరాడుతున్నాడు, ధైర్యవంతుడు అని చంద్రబాబు గారు అతన్ని ఎంకరేజ్ చేసి పార్టీలో అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు చాలా తక్కువ టైంలో. ఆ తర్వాత సీట్ కూడా అనౌన్స్ చేశారు. సీట్ని అతను నిలబెట్టుకోవాలి, అది వేరే విషయం. సరే, ఇప్పుడు పక్కన పెడతాం. ఇప్పుడు ఆయన ఏంటి, ఒక పార్టీ పెట్టి పోటీకి దిగుతాను అంటున్నాడు. సో ఇప్పుడు ఈ విషయానికే వద్దాం. నాకు మొదటి నుంచి రాజేష్ గారి విషయంలో ఉన్న కంప్లైంట్ అదే, అతనిలో నిలకడ లేకపోవడము, సహనం లేకపోవడమే. అతనికి ఉన్న సమస్య ఏంటంటే, అతనికి ఉన్న సబ్స్క్రైబర్సు, అతని ఫాలోయర్సు అతని సొంత మనుషులు అని ఆయన అనుకుంటున్నారేమో బహుశా. ఆయన వైసీపీకి వ్యతిరేకంగా కంటెంట్ చేస్తున్నారు కాబట్టి వైసీపీ వ్యతిరేకులందరూ అతనికి మారారు, అతని వైపు వచ్చారు. సో అతనుకున్న సబ్స్క్రైబర్సు 6 లక్షల మందో, 7 లక్షల మందో, 10 లక్షల మందో ఎంతమంది ఉన్నా అందులో 90% మంది వేరే వేరే పార్టీలకు చెందిన వాళ్ళే. ఐ మీన్ జనసేన పార్టీ అభిమానులు కావచ్చు, టీడీపీ అభిమానులు కావచ్చు. ఒక 10% మంది రాజేష్ గారి అభిమానులు ఉండొచ్చు కాక, ఒక 50,000 మందో, 1,00,000 మందో ఉండొచ్చు కాక, నాకు తెలియదు. అతని బలం ఏంటనేది నేను అంచనా వేయలేను, నాకు తెలియదు, నాకు అనవసరం. సో అంటే అతనికి వచ్చిన లక్షలాది మంది కూడా అతని సొంత అభిమానులు అని అనుకోవడం అతను మొదటి పొరపాటు. ఇప్పుడు నేను ఛానల్ పెట్టాను, నాకు 2 ఛానల్స్కి 4 లక్షల మంది దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 3 ఛానల్స్కి 4,20,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ నా సొంత అభిమానులు నేను అనుకుంటానా? చెప్పుతో కొడతారు బయటకు వెళ్తే. నీకెంత అంత సీన్ ఏముందరా, నీకెందుకు అభిమానులు అవుతారని. నాకేముందని నాకు అభిమానులు అవుతారు? నేను చెప్పే కంటెంట్ వాళ్ళకి నచ్చింది కాబట్టి నా కంటెంట్కి అభిమానులు అవుతారు. అంతే తప్ప నేను ఒక పార్టీ పెట్టేస్తానంటే ఈ 4 లక్షల మంది నాకు ఎందుకు ఓటేస్తారు? 4 లక్షల మంది కాదు కదా, 40,000 మంది కూడా ఓటేయరు, 4,000 మంది కూడా ఓటు వేయరు. నాకు తెలుసు ఆ విషయం. అయితే రాజేష్ గారు
కాస్త ఒక కమ్యూనిటీ భావజాలం కలిగిన వ్యక్తి కాబట్టి, ఒక కమ్యూనిటీ పరమైన సిద్ధాంతం కలిగిన వ్యక్తి కాబట్టి మేబీ ఆయనకు కొన్ని వేల ఓట్లు ఉంటే ఉండొచ్చు గాక. సో అతన్ని నేను కంపేర్ చేసుకోవట్లా, అతను వేరేలే, అతను నెక్స్ట్ లెవెల్లే. అతను ఖచ్చితంగా ఒక మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడని నేను కూడా ఒప్పుకుంటా. కాకపోతే నిలకడలేకపోవడము, సహనం లేకపోవడమే సమస్య. తనను తాను ఎక్కువగా ఊహించుకోవడము. జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువు అంటే చంద్రబాబు గారి తర్వాత, పవన్ కళ్యాణ్ గారి తర్వాత మహాశాన్ రాజేషే ఉంటాడు అనుకో. అతను చేసే ప్రతి వీడియోలో కూడా రాజేష్ కోసం జగన్ అలా చేశాడు, రాజేష్ని చేయడానికి జగన్ అయినా చేశాడు, రాజేష్ అనే ఒక్కడి కోసం ఇంతమంది వచ్చారు, రాజేష్ అనే ఒక్కడికి సీట్ లేకుండా చేయడం కోసం ఇంతమంది ఏకమయ్యారు, ఇలా చేస్తుంటాడు. అంటే తనకు తాను ఎక్కువగా చేసుకుంటాడు. అది కూడా అతని సమస్య. తనను తాను ఎక్కువగా బహుశా అంటే అది కూడా ఒక సమస్య అన్నమాట. సో నేను అతనికి ఇప్పుడండి మన గురించి ఎవరైనా విమర్శించినా, లేదంటే మన గురించి ఎవరైనా చెప్పినా ఏకాంతంగా ఆలోచించాలండి. నేను అతని గురించి చేసిన చాలా వీడియోస్లో చాలా పాజిటివ్ మేనర్లో చెప్పాను. రాజేష్ గారు పీగన్నవరంలో సీట్ ఇచ్చారు, అక్కడ నాయకులతో మాట్లాడితే బెటర్ కదా, అక్కడ నాయకులతో మాట్లాడి ఇంటర్నల్గా సెట్ చేసుకుంటే బెటరు అని నేను ఓపెన్గానే ఒక వీడియోలో చెప్పాను. రాజేష్ కంగారు పడుతున్నాడు, ఆవేశపడుతున్నాడు, అతను ఇలా చేసి ఉంటే బాగుండేది అని నేను చెప్పాను. అలాగే అంటే నేను చాలా విషయాలు చెప్పాను. కాకపోతే అతని సీట్ అతనే పాడు చేసుకున్నాడు చేజేతుల. సో ఇప్పుడు పార్టీ మీద పడి ఏడుస్తున్నాడు ఒక రకంగా. అయితే చంద్రబాబు గారు అంటే గౌరవమే, ఈ మెసేజ్లన్నీ వేరే విషయం. ఇప్పుడు అతను ఒకవేళ పార్టీ పెట్టి పోటీ చేస్తే, నాకు పొద్దున్న మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఫోన్ చేశాడు, నెల్లూరు జిల్లా అంట. అన్న రాజేష్ గారి టీం నుంచి నాకు కాల్ వచ్చింది, సీట్ ఇస్తామంటున్నారు అని నెల్లూరు జిల్లా ఏదో సమ్ నియోజకవర్గం ఫోన్ చేశాడు. అదేంటి రాజేష్ గారి పార్టీ నుంచి నీకు ఫోన్ రావడం ఏంటి తమ్ముడు, ఏమైంది అసలు అన్న. లేదన్నా రాజేష్ గారు పార్టీ పెడుతున్నారట, నాకు పోటీ చేయమంటున్నారు, జస్ట్ నామినేషన్ వెయ్యి చాలు, మిగిలిందంతా మేము చూసుకుంటాము అన్నారు అని ఆయన అన్నాడు. ఏమో తమ్ముడు నాకు తెలీదు అన్నాను. ఈరోజు కమ్యూనిటీలో మెసేజ్ చూస్తే అదే అనిపించింది. యాక్చువల్గా ఒక 3 రోజుల కిందట నాకు ఒక పెద్ద ఆయన చెప్పారు, రాజేష్ గారు కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారు, కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంది అని. అంటే ఇక్కడ ఆయనకు ఒక కారణం దొరికింది, బీజేపీకి వ్యతిరేకంగా అని. బీజేపీని ఎవరు వ్యతిరేకించట్లేదు అని ఆయనకు ఒకటండి, మనం ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మనకు అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఒక పార్టీ నుంచి బయటకు వెళ్ళాలంటే ఏం చెప్తారు కారణం? ఆ పార్టీ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది అని చెప్తారు. మరో పార్టీలోకి వెళ్ళాలి అనుకుంటే ఏం చెప్తారు కారణం? అతని పరిపాలన నాయకత్వం నచ్చింది అని చెప్తారు, అతను మాసి మీద అతను ప్రజలు ఆరాధిస్తున్నారని చెప్తారు. అలాగే తను ఒక పార్టీ నుంచి బయటకు వెళ్ళాలన్నా, ఒక పార్టీలోకి రావాలన్నా రకరకాల కారణాలు, సాకులు ఉండొచ్చు కాక. మన మనిషి, మనకు బ్రెయిన్ ఉంది, మన బ్రెయిన్లో అనేక రకాల ఆలోచనలు వస్తాయి. మనకు 4 ఉంది, మన 4లో అనేక రకాల మాటలు వస్తాయి. ఏదైనా మాట్లాడేయచ్చు, ఏదైనా ఆలోచించేయచ్చు, ఏదైనా చెప్పేయచ్చు, వినేవాళ్ళు ఉన్నారు అని అనుకుంటారు. అయితే ఒకటి మాత్రం నిజం, రాజేష్ గారు ఒకవేళ పార్టీ పెట్టి చేస్తే నా పర్సనల్ ఒపీనియను, అతను వైసీపీకి వ్యతిరేకంగానే ఎదిగాడు. చాలా జాగ్రత్తగా వినండి, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఎదిగాడు ఆయన కదా. సో అతనికి పడే ఓట్లు వైసీపీ వ్యతిరేక ఓట్లు పడతాయి తప్ప వైసీపీ అనుకూల ఓట్లు పడవు. ఈవెన్ అతని సొంత కమ్యూనిటీలో అయినా, అతని సొంత రిలీజియన్లో అయినా సరే, ఎక్కడైనా సరే అతనికి పడే ఓట్లు వైసీపీ వ్యతిరేక ఓట్లే పడతాయి. వైసీపీ అనుకూల ఓట్లు, వైసీపీకి పడాల్సిన ఓట్లు పడవు 100%. అతను మొదటి నుంచి వైసీపీకి వ్యతిరేకంగానే ఎదిగాడు సోషల్ మీడియాలో, మహాసేన మీడియా అనే పేరుతో. సో అతనికి రాష్ట్ర వ్యాప్తంగా పేరు రావడానికి కారణం కూడా వైసీపీ వ్యతిరేక శక్తిగానే. సో అంతకుముందు ఆయనకి మహాసేన అనేది ఉంటే ఉండొచ్చు కాక, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే తిరగొచ్చు కాక. కానీ అతను ఫేమస్ అయింది మాత్రం, ఫేమస్ పర్సనాలిటీ అయింది మాత్రం, రాష్ట్రం మొత్తం తెలిసింది మాత్రం వైసీపీ వ్యతిరేక శక్తిగా. సో వైసీపీ వ్యతిరేక శక్తిగా ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎవరికి నష్టం జరుగుద్ది? వైసీపీ వ్యతిరేకులకే నష్టం జరుగుద్ది. అంటే కూటమికే నష్టం జరుగుద్ది. కూటమికి పడాల్సిన ఓట్లే ఆయన చీలుస్తాడు. మేబీ ఆయనకి 1,00,000 ఓట్లు రావచ్చు, 10 లక్షల ఓట్లు రావచ్చు, 1000 ఓట్లే రావచ్చు, 100 ఓట్లే రావచ్చు, ఎన్ని ఓట్లైనా రాని, అవి కూటమికి పడాల్సిన ఓట్లే అనేది నా అభిప్రాయం. సో అతను పార్టీ పెట్టి పోటీ చేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా ఎఫెక్ట్ ఉంటుందని నేనైతే చెప్పను. కానీ మేబీ కొన్ని చోట్ల పాపం అతను కుర్రాళ్ళను కనెక్ట్ చేశాడు, కుర్రాళ్ళ ఎమోషన్స్తో ఆడుకున్నాడు ఆయన. సారీ, అతను యొక్క డైలాగుల ద్వారా, అతను చెప్పే మాటల ద్వారా అతను ఇంజెక్ట్ చేశాడు కొంతమంది కుర్రాళ్ళకి. కాస్త ఆలోచన శక్తి లేని కుర్రాళ్ళని అతను ఒక భావజాలాన్ని ఇంజెక్ట్ చేశాడు. సో ఆ కుర్రాళ్ళు ఎమోషనల్గా ఉంటారనమాట అతని పట్ల. మహాసేన రాజేష్ అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి కాబట్టి అతని పట్ల ఎమోషనల్గా ఉంటారు. సో వాళ్ళు 1000 మందో, 2000 మందో, 5000 మందో, 10,000 మందో మనం చెప్పలేం.
కానీ అవన్నీ కూడా వైసీపీ వ్యతిరేక ఓట్లే కాబట్టి అవి కూటమికి పడాల్సిన ఓట్లు మైనస్ అవుతాయి అన్నమాట. సో ఎంతో కొంత వైసీపీకే మేలు చేసినట్టు. నిజంగా అతను వైసీపీ వ్యతిరేక శక్తిగానే ఉండాలి అనుకుంటే అతను ఒక పార్టీ పెట్టి పోటీ చేయడం అనవసరం నా ఉద్దేశం. సో అతనికి టీడీపీలో అవమానం జరగల. అధికార ప్రతినిధి పదవి ఇవ్వడమే చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు. అధికార ప్రతినిధి పదవితో పాటు ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చారంటే ఊహాతీతం. దాన్ని అతను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. దాన్ని అతను నిలబెట్టుకొని అసలు సీటు అనౌన్స్ చేసిన వెంటనే ఆయనకి యూట్యూబ్లో ఏం పనండి? నియోజకవర్గానికి వెళ్ళడండి, నాయకులతో మాట్లాడుకోడండి, ఇమీడియట్గా అక్కడ నాయకులతో రివ్యూ పెట్టాలి కదా, లీడర్షిప్ బాధ్యతలు తీసుకోవాలి కదా. ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చేసి అది చేసి చేసి హడావిడి చేశాడు కదా ఆయన. ఇమీడియట్గా అది కొత్త నియోజకవర్గం, తను ఇమీడియట్గా వెళ్ళాలి. రెండు పార్టీలు జనసేన టీడీపీ నాయకులతో రివ్యూల మీద రివ్యూలు చేయాలి. అన్న నేను మీకంటే చిన్నోన్నో పెద్దోన్నో, నేను గెలిస్తే మీ నియోజకవర్గానికి ఇచ్చేస్తా, మీరే మొత్తం నన్ను, నేను మీ మనిషిని, మీ ద్వారా ఎదుగును, ఏదో 4 మాటలు చెప్పుకోవచ్చు, అవేమీ తప్పు కాదు. నన్ను లోకేష్ గారు పంపించారు, చంద్రబాబు గారు ఆశీర్వదించారు, పవన్ కళ్యాణ్ గారు కూడా నా పట్ల పాజిటివ్గా ఉన్నారు, కాబట్టి మీ అందరూ పనిచేయండి, నేను ఈ నియోజకవర్గానికి ఇలా చేస్తా అలా చేస్తా, ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా నేను ఈ వాయిస్, అలా చెప్పుకోవాలి. అలా చెప్పుకోకుండా అనవసరమైన కాంట్రవర్సీల్లోకి వెళ్ళి అనవసరమైన విమర్శలు వివాదాల జోలికి వెళ్ళి వివాదాలను కొని తెచ్చుకొని విమర్శలను కొని తెచ్చుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడిసి టికెట్ పోయిన తర్వాత వాడి వలన పోయింది, ఈడి వలన పోయింది, ఈడి వలన పోయింది, ఆడి వలన పోయిందని వాళ్ళందరి మీద ఏడిసి నా మీద ఏడిసి నా వలన టికెట్ పోయింది అతనికి సీట్ వచ్చిన వెంటనే మహాశాన రాజేష్ ఒక నిప్పు కనుమని ఒక మంచి అనాలిసిస్ చేశాను నేను. చాలామంది యాక్సెప్ట్ చేయాల. చాలామంది నా ఛానల్ చూస్తున్న మెచ్యూర్డ్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఏంటయ్యా నువ్వు కూడా అలాంటి వీడియో చేసావు, అతని గురించి తెలుసు కదా నీకు అన్నారు. కానీ నేను ఒకటే అన్నా, సరే ఏదైనా అతని వ్యక్తిత్వం ఏదైనా అతను ఒక ఫైర్, మంచి మాటకారి, మంచి సబ్జెక్ట్ ఉంది, అనర్గళంగా మాట్లాడగలడు. వైసీపీ వ్యతిరేక శక్తుల్లో ఆయన కూడా ఒక శక్తిగా ఎదిగాడు కాబట్టి ఆయన ఎంకరేజ్ చేయాలి కాబట్టి నేను ఆ వీడియో చేశాను అన్న. కానీ అటువంటిది నా మీద పడి ఏడ్చాడు, నా వల్ల సీటు పోయింది గుండు సూదని నా మీద పడి ఏడ్చాడు. నేను యాక్చువల్ అతనితో మాట్లాడదాం అనుకున్నా, అతని నెంబర్కి తీసుకున్నా కొంతమంది ద్వారా, అతనికి మెసేజ్ పెట్టా, అతనికి కాల్ చేశా, కానీ రెస్పాండ్ అవ్వాలి. సో నేను మెసేజ్ పెట్టాను, తెలుసు బ్రదర్ అది ఇది అన్నాడు. ఆ తర్వాత ఆయన ఒకసారి కాల్ చేశాడు, నేను అప్పుడు వీడియో రికార్డింగ్లో ఉన్నాను, నేను ఎత్తలేదు. ఆ తర్వాత నేను 2 times చేశాను, ఆయన లిఫ్ట్ చేయలేదు. సో ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. అయితే ఒకటి, ఆయన వైసీపీకి వ్యతిరేకంగా మొదటి నుంచి అంత అగ్రెసివ్ భావజాలంతో చేస్తున్నప్పుడు ఆయనకు పొలిటికల్ ఇంటెన్షన్ ఉంది అని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఆయనకు పొలిటికల్ ఇంటెన్షన్ ఉంది, కేవలం రాజకీయ ఉద్దేశంతోనే ఆయన అంత అగ్రెసివ్గా చేస్తున్నాడు. రాజకీయ ఉద్దేశం ఉన్నప్పుడు కొన్ని చోట్ల తగ్గాలి, కొన్ని చోట్ల సహనం ప్రదర్శించాలి, కొన్ని చోట్ల మెచ్యూరిటీ ప్రదర్శించాలి. ఏదో అన్నీ మనకి అనుకూలంగా మనకి లక్షలాది మంది ఉన్నారు, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న మన వాళ్ళు కాదు నాయన, అదొకటి అర్థం చేసుకో చాలు. వాళ్ళు వేరే పార్టీలలో, వేరే పొలిటికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు, వేరే ఆలోచనలు ఉన్న వాళ్ళు అవుతారు. మన కంటెంట్ నచ్చినంత వరకే మనతో ఉంటారు, మన కంటెంట్ నచ్చకపోతే ఇమీడియట్గా వదిలేసి వెళ్ళిపోతారు. అది అర్థం చేసుకోవాలి రాజేష్ గారు. నేను కూడా మీలాగే యూట్యూబర్ని, కాకపోతే మీకంటే నాకున్న అదనపు క్వాలిఫికేషన్ ఏంటంటే నేను ప్రొఫెషనల్ జర్నలిస్ట్ని. ఒక 1 year పాటు జర్నలిజం ట్రైనింగ్ తీసుకొని కొన్ని జిల్లాల్లో బ్యూరో ఇన్ఛార్జిగా, స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసి ఒక 12 సంవత్సరాల పాటు మునిగి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ పెట్టుకొని యూట్యూబర్గా మారాను. సో ఆ లోటుపాట్లు ఏంటో, ఎత్తుపల్లాలేంటో ఎంతో కొంత తెలిసిన వాడిని. కాబట్టి సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి ఎంతమంది వస్తున్నారు కదంటే వాళ్ళందరూ మన సొంతం సబ్స్క్రైబర్స్ కాదు. ఇప్పుడు తీన్మార్మల్లోనే ఉన్నాడు తెలంగాణలో, 1 million అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 13 లక్షల మంది ఉన్నారు. ఆ 13 లక్షల మంది అతను సొంత సైన్యమా? పార్టీ పెట్టమనండి, 1,00,000 ఓట్లు కూడా రావు అతనికి. సో ఎంతైనా మన స్థాయి ఏంటో మనం ఏంటో తెలుసుకుంటే మంచిది. ఇంకా అంతకుమించి నేను చెప్పలేను. థ్యాంక్ యూ.